హాయ్ అండి, నమస్తే. మనం ఈరోజు సండే స్పెషల్ కదా, గుడ్డు పీతల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. క్రాబ్స్ కర్రీ అండి. నేను బజార్కి వెళ్ళి 1 కేజీ క్రాబ్స్ తీసుకున్నానండి. 9 క్రాబ్స్ వచ్చాయి టోటల్. దాన్ని క్లీన్ చేశాక 1/2 కేజీ వచ్చిందండి. దాన్ని తీసుకొచ్చి మనం ఇంట్లో క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. ఆ ఎగ్స్ విడిపోకుండా మనం చాలా నీట్గా, స్లోగా, జాగ్రత్తగా చేసుకోవాలండి. ఉప్పు పసుపులో ఫస్ట్ మనము కడిగి పెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి మంచి నీళ్ళతో కడిగి పెట్టుకోవాలండి. ఒక 2-3 సార్లు గుడ్డు పక్కకు రాకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్న దాంతో మనం సాల్ట్ కొంచెం, పసుపు పొడి, కారపొడి ఇవేసి మొత్తం కలిపి పెట్టుకోవాలండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, 1 స్పూన్ ఆయిల్, ఒక అర్ధ చెక్క నిమ్మరసం. ఈ మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ పెట్టుకుంటే అందులోకి మసాలా అంతా ఊరి కారం పట్టి బాగుంటుంది టేస్ట్. అంతలోపల మన మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మన మసాలాకు కావాల్సింది ఆనియన్స్, 2 ఆనియన్స్ అయితే సరిపోతుందండి, మీడియం కలరు. తిరగబాతకు కూడా కొంచెం కట్ చేసి పెట్టుకోండి. అందులోనే మన తెల్లగడ్డలు, అల్లము, జీలకర్ర, ధనియాలు, ఈ ఆనియన్స్ మొత్తం కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. దాని తర్వాత టమోటా ముక్కలను కూడా పేస్ట్ చేసి పెట్టుకుందామండి. మనం ఇప్పుడు ఫస్ట్ పెనం పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అర్ధ స్పూన్ మెంతులు వేసుకోండి. అవి బాగా దూరగా వేగిన తర్వాత మన ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి 3 వేసుకొని బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ధనియాలు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర కొట్టిన పేస్ట్ని మనం వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత టమోటా పేస్ట్ని కూడా వేసి వేయించుకోవాలి. అందులో ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొనేసి ఇంతకుముందు వేసిన కారంతో పాటు ఈ కొద్దిగా కారం వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే మనం పులుపు కూడా మీడియంగా వేసాము. చింతపండు కొద్దిగా అర్ధ నిమ్మకాయ చెక్క అంత చింతపండు, అర్ధ నిమ్మకాయ చెక్క ప్లస్ మనకు టమోటాలు 2 మీడియంవి తీసుకున్నా కాబట్టి పులుపు ఏం చాలా ఎక్కువ వేయలేదు కాబట్టి కారం కూడా చూసి వేసుకోండి. ఆ మసాలా అంతా బాగా వేగిన తర్వాత క్రాబ్స్ మనము కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ కలిపి పెట్టుకున్న క్రాబ్స్ని వేసేసి బాగా వేయించాలండి. కాసేపు ప్లేట్ మూత పెట్టండి. అందులో కొంచెం వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తో కొంచెం ఉడుకుతుందండి, పచ్చివాసన పోతుంది. దాని తర్వాత చింతపండు వాటర్ వేసుకోండి. చింతపండు వాటర్ వేసుకున్నాక ఇంకొక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేసుకోండి. అంటే మనం టోటల్ ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ కొంచెం మీడియం సిమ్లో కానీ కొంచెం మీడియంగా పెట్టుకొని మంట మగ్గించుకోవడమే. చాలా బాగుంటుందండి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత కొంచెం చిక్కగా వస్తుంది. ఆ చిక్కగా వచ్చాక మనము కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటే